బాబా కొంచెం స్టఫ్ తీసుకొని చికెన్ పెట్టుకొని సూపర్గా అయితే ఉంటుంది. నమస్తే భయ్యా, హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు అయితే వర్షం అయితే పడుతుంది. నాకైతే కొంచెం చిలాకిలెస్ అయితే తినాలనిపిస్తుంది. సో చూడండి, మొత్తం వర్షం అయితే పడుతుంది. సో హాట్గా చిలాకిలెస్ చేసుకొని తిందాం అనుకున్నాను. చికెన్ చిలాకిలెస్ అనమాట. లాస్ట్ టైం మనం ఎయిర్పోర్ట్లో అయితే తిన్నాం కదా. సో దాన్ని అయితే ఈరోజు అయితే మీకు రెసిపీ అయితే చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇది లాంగ్ వీడియో అయితే పెడతాను. సో చాలామంది అయితే అడిగారు ఎంత క్వాంటిటీ అని వేయాలని చెప్పేసి. సో మీ క్వాంటిటీతో సహా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే కుకింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కిచెన్లోకి అయితే వచ్చేసాం కదా. అండ్ మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా అయితే డెఫినెట్గా అయితే ట్రై చేసుకోవచ్చు. నాచోస్ ఉంటాయి కదా, నాచోస్తో అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏమేమి ఐటమ్స్ కావాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఐటమ్స్ వచ్చేసరికి ఫస్ట్ పన్నీర్ అయితే ఉండాలి. సో పన్నీర్ చాపింగ్ కోసం. అండ్ ఈ మిర్చి దొరికితే తీసుకోండి, లేకపోతే ఇక్కడ మెక్సికోలో అయితే దొరికింది ఇక్కడ పెద్ద మిర్చీలు, ఎండుమిరపకాయలు అనమాట. సో ఒక 3 తీసుకోండి. ఇవి ఇంకా చిన్న మిరపకాయలు కూడా తీసుకున్నాను, చిన్న ఎండి మిరపకాయలు. ఇవి ఒక 4 దాకా తీసుకున్నాను. అండ్ ఉల్లిపాయ కావాలి. అండ్ ఒక 4 టమాటోస్, వెల్లుల్లి అయితే ఉండాలి. వెల్లుల్లితో పాటు మనకి ఈ రాజ్మా మిక్స్ అయితే దొరికిద్ది ఇక్కడ స్టోర్, మేబీ అక్కడ ఇండియాలో కూడా దొరకచ్చు, ఉంటుంది. సో దాన్ని కూడా అయితే తీసుకోవచ్చు. సో చెప్పే కదా నాచోస్ అనమాట, ఇవన్నీ నాచోస్. సో ఈ నాచోస్ ఏం లేదు, తోతియాస్ ఉంటాయి కదా. సో తోతియాస్ని కట్ చేసి కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఐటమ్ వచ్చేసరికి బోన్లెస్ చికెన్ అనమాట. సో బోన్లెస్ చికెన్, ఒకవేళ వెజ్ కావాలంటే సో ఈ ఐటమ్స్ అయితే వెజ్కి అయితే సరిపోతాయి. దీంతో పాటు చీజ్ కూడా అయితే యాడ్ చేస్తాము. చీజ్ కూడా అయితే ఫ్రిడ్జ్లో ఉంది, ఇప్పుడే ప్రజెంట్ అయితే తీయలేదు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 4 టమాటాస్ ఏమో కుక్ అయితే చేసుకోవాలి. సో వాటర్ అయితే పెట్టుకున్నాను, వాటర్లో అయితే కుక్ అయితే చేసుకోవాలి. అండ్ చికెన్ కూడా ఒక 30 మినిట్స్ అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. సో సాల్ట్ అయితే వేసుకున్నాను. అండ్ ఈ లోపల కట్ చేసుకొని మిక్సీకి అయితే చేసుకోవాలన్నమాట. మొత్తం మిక్సీకి అయితే పెట్టుకోవాలి. ఇది కూడా మిక్సీకి అయితే వేయాలి. నేనైతే అలెక్సాని అయితే అడుగుతాను. సో 30 మినిట్స్ రిమైండర్ సెట్ చేయమని చెప్పి, అలెక్సా సెట్ అ టైమర్ ఫర్ 30 మినిట్స్. గుడ్ ఈవినింగ్ అరుణ్. సో చూసారు కదా, నాకైతే అలెక్సా అయితే 30 మినిట్స్ రిమైండర్ అయితే సెట్ చేసేసింది. అంతలోపలికి ఈ పన్నీర్ మొత్తం అన్ని రెడీ అయితే చేసుకున్నాము. పన్నీర్ బ్లాక్ ఒకటి అయితే తీసుకొని జస్ట్ ఇలా తురుముకోండి. సో ఇలా నీట్గా అయితే తురుముకున్న తర్వాత దీన్ని ఏం చేయాలో నేను లాస్ట్లో అయితే మీకు చెప్తాను. సో ఇది చాలా టేస్ట్ అనమాట. సో ఈ తురుమటికి పక్కా అయితే మీరైతే మేక్ అయితే చేసుకోండి. టమాటాలు ఏం చేయాలంటే టమాటాలు తీసుకొని జస్ట్ మిక్సీలో వేసుకోవడమే. అండ్ నేను ఈ టైం లోపల నేను ఇలాగైతే ఉల్లిపాయలు అండ్ పన్నీర్ అయితే తురుముకొని అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఎండుమిరపకాయలు 2 ఉన్నాయి కదా పెద్దవి, సో అవి 2 వేసుకోండి. చిన్నవి కూడా ఒక 2 ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఇంకా వెల్లుల్లిపాయ అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటా అయితే తీసుకోండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంతో అయితే తీసుకుంటున్నాను. అండ్ కుదిరితే ఈ వాటరే పోసేసుకోండి. సో ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే బాయిల్ అయిందే కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే పోసుకోండి. ఇప్పుడే నేను మొత్తం మీద పోసుకోబోయాను, తోలు కూడా ఊడేది. ఇంకా మూత పెట్టేసి జస్ట్ బ్లెండ్ అయితే చేసుకోవాలి. ఇలా నీట్గా అయితే బ్లెండ్ అయితే చేసుకోండి. సో దట్ ఈ పేస్టే మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ పేస్టే మెయిన్ ఇంపార్టెంట్. అది బ్లెండ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే తీసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. సో నేనైతే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, సో ఆ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. సో మళ్ళీ దీన్ని అయితే బ్లెండ్ అయితే చేయండి. ఈ పేస్ట్ అయితే ఇలాగైతే ఉంటుంది. దీనైతే బాయిల్ అయితే అయిపోయింది. ఈ వాటర్ని సూప్గా కావాలన్నా కానీ సూప్గా కూడా తయారు చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ పీసెస్ బాయిల్డ్ అయిన పీసెస్ అన్నిటికి ఇలా అయితే చేసుకున్నాను, ఎందుకంటే ఇలా ప్యాన్ ఫ్రై అయితే చేసుకోవాలి. సో ప్యాన్ ఫ్రై చేసుకోవడానికి ఇలా అయితే పీసెస్ విడదీసి అయితే పెట్టాను. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. సో ప్యాన్ అయితే తీసుకొని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి, ఎందుకంటే అది పెట్టాలి కాబట్టి. అందాజుగా అయితే వేసాను. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి. సో అందులో ఉప్పు తక్కువ అయినట్టు అనిపించింది సో ఆ పేస్ట్లో. సో దానికోసం అయితే నేను కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను.
ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా, ఫ్రై అయ్యే లోపల నాలో ఒక చేంజ్ అయితే ఉంది. ఆ చేంజ్ ఏందో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి, సో దట్ మీరు కూడా నా వీడియో చూస్తున్నారని అయితే అనుకుంటాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయితే అయిపోయినాయి అండ్ మనం పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, సో పేస్ట్ని అయితే దీంట్లో అయితే వేసేసుకోండి. పేస్ట్ వేసేసిన తర్వాత కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు అయితే మిక్స్ అయితే చేసుకోండి. అది మన పేస్ట్ బాయిల్ అయ్యేంత వరకు చూసుకొని, మనకైతే ఇండియన్ స్పైసెస్లో కావాలి కాబట్టి కొంచెం చికెన్ అయితే ఫ్రై అయితే చేసుకుందాము. ఇలా కూడా డైరెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు. సో నేనైతే ఫ్రై అయితే చేసుకుంటాను, ప్యాన్ ఫ్రై. సో ప్యాన్ అయితే పెట్టాను. మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మన చికెన్ అయితే జస్ట్ ఇలా వేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక. లాస్ట్ టైం టాకోస్ చేసాం కదా, అలా అయితే ఫ్రై అయితే చేసుకోండి. మన పేస్ట్ కూడా అయితే రెడీ అయితే అయిపోయింది అండ్ దీంతోపాటు ఇక్కడ చికెన్ కూడా ప్యాన్ ఫ్రై అయితే అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉందో. అండ్ దీన్ని అయితే ఇంకా స్టాప్ అయితే చేసుకొని ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. దీనికైతే పక్కా చీజ్ అయితే కావాలి. ఇందాక ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఫస్ట్ చెప్పే కదా, చీజ్ బయటకు అయితే పెట్టట్లేదు, కరిగిపోద్ది అని చెప్పేసి, కొంచెం గట్టిగా అయిపోద్ది అని చెప్పేసి. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందర నేను ఇంకొకటి మర్చిపోయాను, ఇది చేద్దామని చెప్పేసి. రాజ్మా ఉంది కదా, సో రాజ్మాను కూడా అయితే హీట్ అయితే చేసుకుందాం మనం. నేనైతే కొంచెమే అయితే వేసుకుంటున్నాను, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు అని చెప్పి. కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి, ఎందుకంటే అది పేస్ట్ టైప్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఒక 5 to 10 minutes జస్ట్ కుక్ అయితే చేయాలి. సో కుక్ అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది రెడీ అయితే అయిపోద్ది. మన రాజ్మా కూడా అయితే రెడీ అయితే అయిపోయింది. అండ్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ నాచోస్ అయితే వేసుకోండి. జస్ట్ కొన్ని అయితే వేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు నేను కొన్ని తింటాను, అందుకని నేను కొన్ని అయితే వేసుకుంటున్నాను. సో దీనిపైన అయితే కొంచెం చీజ్ అయితే వేసుకోండి, ఎందుకంటే కొంచెం కరిగిద్ది కాబట్టి. అలాగే మన స్టార్ ఐటమ్. సో ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని అయితే కొంచెం ఇలా అయితే వేసుకోండి. ఎంత కావాలంటే అంత అయితే వేసుకోండి. మళ్ళీ చీజ్ అయితే వేసుకోండి. నాకైతే ఇలా అయితే ఇష్టము, చీజ్ ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే వేసుకుంటా ఉంటాను. సో ఇప్పుడు దీనిపైన అయితే చికెన్ అయితే వేసుకోండి. ఇలా చికెన్ అయితే వేసుకోండి. కొంచెం వేసుకొని మళ్ళీ మన పేస్ట్ తీసుకొచ్చి కొంచెం జస్ట్ అలా గార్నిష్ కింద అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మన రాజ్మా ఉంది కదా, కొంచెం పక్కనైతే వేసుకోండి. ఇంట్లో మనం కొంచెం యోగర్ట్ అయితే పక్కనైతే వేసుకోండి. సో మీకు కావాలంటే పైన కూడా వేసుకోవచ్చు. యోగర్ట్ వేసుకొని కొంచెం గార్నిష్గా ఉల్లిపాయలు అయితే వేసుకోండి. అండ్ చెప్పే కదా స్టార్ ఐటమ్ అని చెప్పేసి స్టార్టింగ్లో, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో మన దగ్గర పన్నీర్ ఉంది కదా, పన్నీర్ అయితే గార్నిష్ అయితే చేసుకోండి. దీనిపైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక ఫోర్క్ అయితే తీసుకోండి. మనకి ఫోర్క్తో పని కాదు కాబట్టి చేత్తోనే తిందాము, అదే చేత్తో. సో కొంచెం ఇలా స్టఫ్ అయితే చేసుకోండి. స్టఫ్ అయితే చేసుకొని ఇట్లా స్టఫ్ చేసుకొని తింటే ఉంటుంది. అండ్ దీంతో కావాలంటే మీరు నిమ్మకాయ కూడా అయితే స్క్వీజ్ చేసుకోవచ్చు. సో ఇంకొక నాచోస్ వేడిగా తింటా ఉంటే ఈ వర్షాకాలంలో బాబా కొంచెం స్టఫ్ తీసుకొని చికెన్ పెట్టుకొని సూపర్గా అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా అయితే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.